ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర పార్టీ సూచన మేరకు కర్నూలు పార్లమెంటు బీజేపీ శాఖ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న అవసరం ఉందని మేము తెలియజేస్తున్నాం. పుణ్య శ్లోక అహల్యాబాయి హోల్కర్ ఆమె యొక్క జీవితాన్ని ప్రజలందరికీ భారతీయ ప్రజలందరికీ తెలియాలని చెప్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ భుజస్కంధాలపైన వేసుకొని ఈరోజు మీ ముందుకు వచ్చామని చెప్తున్నాం. మనకు మన భారతదేశ చరిత్ర తీసుకున్నప్పుడు ఆ చరిత్రలో కన్నుమరుగైపోయినటువంటి ఎంతో మంది గొప్ప వ్యక్తులు వారి జీవిత ఆదర్శపరమైన జీవితం అనేది చాలామంది భారతీయులకు తెలియదు. అందులో మనకు అహల్యాబాయి హోల్కర్ ఆమె మనకు చాలా గొప్ప ప్రతిభతోటి ఆమె జీవితం అంతా మనకు కనిపిస్తుంది. ఆమె అనుకోని పరిస్థితుల్లో భర్త చిన్న వయసులో చనిపోయి, మామ చనిపోయి, తర్వాత కొడుకు చనిపోయి సతీసాగనం చేసుకున్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి అలాంటి పరిస్థితుల్లో రాజ్య బాధ్యతలు అందుకున్న తర్వాత ఆ యొక్క రాజ్య బాధ్యత తర్వాత ఎంతో గొప్పగా 30 సంవత్సరాలు పరిపాలించి తమ రాజ్యంలో 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఏ రోజు కూడా కరువు కాటకాలు లేకుండా ప్రజలు క్షామానికి గురి కాకుండా పేదరికానికి గురి కాకుండా అనేక పరిపాలన సంస్కరణల ద్వారా తన యొక్క పరిపాలన అద్భుతమైన పరిపాలనని అందించినటువంటి ఘనత ఆమెది. అంతేకాకుండా శివభక్తురాలుగా ఆ సమయంలో ముస్లిం రాజులు వారు అనేక దేవాలయాలను దాడి చేసి వాటిని నాశనం చేసిన క్రమంలో అనేక దేవాలయాలను మరీ పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కేవలం తన రాజ్యంలో కాకుండా దేశవ్యాప్తంగా చేపట్టిన సందర్భం. అలాంటి చెప్పుకుంటూ పోయినప్పుడు కాశీ, తర్వాత మధుర, తర్వాత వచ్చేసి రామేశ్వరము, శ్రీశైలం టెంపుల్లో కూడా పునరుద్ధరణ కార్యక్రమం చేసినటువంటి ఘనత ఆమె. అహల్యాబాయి జన్మదినోత్సవాలని వారికి తోచిన విధంగా రకరకాలుగా ఆమెను జ్ఞప్తికి చేసుకోవడం అనే విషయంలో చాలా కృషి చేశారు. అలాగే మేము కూడా కర్నూలు జిల్లాలో ఇవాళ మా నాయకులతో అంతా కలుపుకొని చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంను చేస్తూ ఆమె చేసినటువంటి జీవిత చరిత్రను ఆమె గురించి ఇక్కడొచ్చిన మహిళలు, నాయకులు అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. దాదాపుగా ఇక్కడ 200 నుంచి 300 మంది జనాలు ఉన్నారు. వీరందరూ వినే విధంగా ఈరోజు అహల్యాబాయి గురించి మాట్లాడడం విశేషం. మహారాష్ట్రలో ఆమె జన్మించడం జరిగింది. ఒక గొర్రెల కాపరి ఇంట్లో ఆమె పుట్టడము మరీ విశేషం. అలాంటి ఫ్యామిలీలో పుట్టినటువంటి ఆమె చిన్నప్పటి నుంచే ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉదయాన్నే లేచి శివారాధనకు వెళ్తూ మల్హార్ గారికి ఆమె కనిపించడం జరిగింది. అలా ఆమె చిన్నప్పటి నుంచి దైవ కార్యాలు చేస్తూ ఎన్నో దేవస్థానాలను, మన భారతదేశంలో ఉన్నటువంటి 300 గుడులను అప్పట్లో మొఘళ్ళంతా డెమాలిష్ చేస్తూ ఉంటే వాటిని ఈమె మళ్ళీ తిరిగి కట్టిస్తూ, ఏ ఊరికైతే దారులు లేకపోతే ఇప్పుడు ఏదైతే మోడీ గారు రోడ్లు ఎట్లా నిర్మిస్తున్నాడో అప్పట్లో దారి లేని చోట అక్కడ, అలాగే ప్రజలకి ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆమె ప్రజాసేవ కొరకు అంకితమై దాదాపుగా 17,000 కోట్ల రూపాయలను ప్రజాసేవ కొరకు, దేవస్థానాల కొరకు ఖర్చు పెట్టి ఆమెను స్మరించుకోవడము, ఆమె దారిలో నడవాలనుకోవడము చాలా విశేషం.